శతక సాహితీ సరస్వతికి నమస్కారం. బొంకుల్లక్షలు నిత్య సంభరిత సంభోగారతుల్ దుర్మదాహంకారంబులు కోట్ల సంఖ్యయగు మోహంబా అనంతంబు దుష్పంకాభారమపారము ఇన్నిగల భూపవ్రాత సర్పాళి నిశ్శంకం ప్రాజ్ఞులు చేరబోవుదురే కృష్ణ దేవకీనందన. ఓ శ్రీకృష్ణ పరమాత్మ, బొంకుల్లక్షలు, ఇక్కడున్నటువంటి మా పరిపాలకులు ఎంత దుర్మార్గులు అంటే, బొంకుల్లక్షలు, నోరు తెరిస్తే లక్షల లక్షల అబద్ధాలు. నిత్య సంభరిత సంభోగారతుల్, నిత్యము కూడా భోగాసక్తితో వారి భోగములు వారి సుఖములు వారు చూసుకోవటమే తప్ప ప్రజల గురించి పట్టించుకోరు. ఏదైనా చెప్పవలసి వస్తే నోట్లోంచి వచ్చేవి అబద్ధాలు. బొంకుల్లక్షలు నిత్య సంభరిత సంభోగారతుల్, నిరంతరము కూడా భోగాసక్తితోనే ఉంటారు. దుర్మదాహంకారంబుల్, దుర్మదం, అన్యాయంగా సముపార్జించిన ధనం చేత మదించి ఉంటారు. ఆ దుర్మదంతో దురహంకారంబులు, విపరీతమైనటువంటి దురహంకారంతో ఉంటున్నారు. ఇవి కోట్ల సంఖ్యయగు ఈ అహంకారము, ఈ దుర్మదము, ఈ భోగాసక్తి మొదలైనటువంటి దుష్ట లక్షణాలు ఇవి కోట్ల సంఖ్యలో ఉన్నాయి. వీళ్ళకి నోట్లో అబద్ధాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. మోహంబా అనంతంబు, ఆ పదవి వ్యామోహం అది అనంతం, దానికి అంతు లేదు. అర్హత లేకపోయినా సరే అదే కావాలి. అందరికీ కూడా అదే పరమ ప్రయోజనం, అదే చరమ ప్రయోజనం. అందరికీ కూడా రాజ్యాధికారం కావాలి. మోహంబా అనంతంబు, ఆ పదవి వ్యామోహం అధికారం అది అందరికీ కావాలి. దుష్పంకాభారమపారము, దుష్పంకాభారము, దుష్టమైనటువంటి బురద. ఆ బురద కూడా దుర్గంధభూయిష్టమైనటువంటి బురద, మొత్తము కూడా పులుముకున్నట్టుగా ఉంటారు వీరు. అనేక నిందలతో చేసినటువంటి దుర్మార్గములతో. దుష్పంకాభారమపారము, ఇతరులు చల్లిన బురద, తాము చల్లుకున్న బురద, ఇదంతా చూస్తే అపారం. ఇది ఇంత అని చెప్పటానికి వీల్లేదు. ఇన్ని లక్షణాలు, లక్షల అబద్ధాలు, కోట్ల సంఖ్యలో అహంకారాలు, దుర్మదము, భోగాసక్తి మొదలైనటువంటివి. ఇతరులు బురద చల్లటం, తాము ఇతరులపైన బురద చల్లటం, ఈ బురదంతా కూడుకుని వారిని చూసేందుకు కూడా వీలు లేదు. అటువంటి దారుణమైనటువంటి స్థితిలో ఇన్ని దుష్ట లక్షణములున్నటువంటి ఇన్ని గల భూపవ్రాత సర్పాళి, ఇన్ని ఉన్నటువంటి ఈ నాయకులనేటువంటి విషసర్పాలను నిశ్శంకం ప్రాజ్ఞులు చేరబోవుదురే. ప్రాజ్ఞులైనటువంటి వారు, వారికి ఏదైనా మంచి చేయాలని కానీ మంచి చెప్పాలని కానీ ఎవరైనా చేరతారా వాళ్ళ దగ్గరికి? వాళ్ళ దగ్గరికి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా వెడతాడా? కృష్ణ దేవకీనందన అంటూ 16వ శతాబ్దంలో ఉండేటువంటి పరిపాలకుల దుష్ట చేష్టలు, దుర్వ్యసనములు, దుర్బుద్ధి, వాటన్నిటినీ కూడా గమనించి వాటిని వివరించి తన శతకంలో పొందుపరిచి భక్తులందరికీ కూడా అందించి, ఇటువంటి దుర్మార్గులైనటువంటి పాలకుల దగ్గరికి చేరకండి. వారు ఇచ్చేటువంటివి ఏవైనా ఉంటే అవి మీకు హాని చేస్తాయి. ఆ కానుకలు కానీ వారిచ్చేటువంటి పదవులు కానీ అవి మీకు ఇబ్బందుల్నే కలుగజేస్తాయి కానీ సుఖశాంతులను ఇవ్వవు అని చెబుతూ, సుఖశాంతులకు హేతువైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ భక్తి ఎందే మీ దృష్టిని పెట్టండి. కృష్ణం వందే జగద్గురుం.